గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గెలుస్తామని ఎంతో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ చివరికి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో 4 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లు గెలిచి తెలంగాణలో కాస్త పట్టు సాధించింది. దాంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి మెజారిటీ సీట్లు రావాలి అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఒక్క ఎంపీ సీటుపైనే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 పార్టీలు కన్నేశాయి. ఇక 2 పార్టీలు ఫోకస్ చేసిన ఆ ఎంపీ సీటు ఏదో కాదు, హైదరాబాద్. అయితే హైదరాబాద్ ఎప్పటి నుండో ఎంఐఎంకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం హైదరాబాద్లో ఎంపీ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తూ ఉంటే బీజేపీ కూడా హైదరాబాద్ ఎంపీ సీటులో భారీ మెజారిటీతో గెలవాలని చూస్తోంది. దీంతో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ సీటుపై కన్నేశాయి. దాంతో బీజేపీ కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిం ఓట్లు ఇతర పార్టీలకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆ ఎమ్మెల్యేలందరికీ హెచ్చరించారట. ఇక రీసెంట్గా తెలంగాణకు వచ్చిన అమిత్ షా కూడా బీజేపీ నాయకులకు హైదరాబాద్ ఎంపీ సీటుపైనే స్పెషల్ ఫోకస్ పెట్టమని దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందువల్ల పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఎక్కువగా పోలింగ్ నమోదు కావడంతో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని, ఓటు శాతం ఎక్కువగా నమోదైతే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ఉండేదని కొంతమంది భావించారు. ఇక ఈసారి పార్లమెంటు ఎన్నికలకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలి అని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ సీటుపై ఈసారి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని తెలుస్తోంది. మరి ఎప్పట్లాగానే హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి గెలిచి సత్తా చాటుతారా, లేక కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులలో ఎవరో ఒకరు గెలుస్తారా అనేది చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.